హాయ్, అందరికి నమస్కారం. నాకు శైలేంద్ర బ్రోని చూస్తే మాత్రం భలే కామెడీ అనిపిస్తుంది అబ్బా. పాపం శైలేంద్ర బ్రో కొంచెం మారే బ్రో బాగుంటుంది. సరే, ఇప్పుడు మనం గుప్పెంత మనసు సీరియల్ ఎపిసోడ్కి వచ్చేస్తాను. ఎపిసోడ్కి వచ్చేసిన తర్వాత ఏం జరుగుతుంది ఎపిసోడ్ అంటే, మన నిన్న షాక్ ఇచ్చారు కదా, రంగా షాక్ ఇచ్చారు కదా, ఈరోజు మన వసుధర గారు షాక్ ఇచ్చారు. అసలు వసుధర గారు నెక్స్ట్ లెవెల్లో షాక్ ఇచ్చారు అనుకోండి. వసుధర నువ్వు తగ్గద్దమ్మా, అదే విధంగా ఉండాలి. ఎందుకంటే మనం తగ్గేదేలే, రుషి సారే రంగా అనేసి మనం ఎలాగైనా నిరూపించాలి. అందుకోసం నువ్వు తగ్గద్దు. అసలు పట్టుకొనిపో, కాలేజీకి పట్టుకొని అందరికి బుద్ధి తెప్పించు, నువ్వేంటో ప్రూవ్ చేయవస్తారా. అప్పుడు మన వాల్యూ ఏమో తెలుస్తుంది. దేవయాన గారు పెద్ద స్కెచ్లు వేస్తా ఉంటారు మన శైలేంద్రాన్ని ఎండీ చేయాలనేసి. కానీ దేవయాన గారి పప్పులు కూడా ఏం ఉడకట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈరోజు కన్ఫర్మ్ చేసేసినారు వాళ్ళు. మేము బోర్డు మీటింగ్లో మేము మాట్లాడుకున్నాము, అసలు శైలేంద్రకి ఇచ్చే ఛాన్స్ లేదు అనేసి వాళ్ళ నాన్నగారు కన్ఫర్మ్ చేసేస్తారు. ఆల్రెడీ మనం మినిస్టర్ దగ్గరికి కూడా పోయేసి మినిస్టర్ దగ్గర ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విధంగా జరిగిందంతా అక్కడ పోయేసి మన శైలేంద్ర పోయేసి ఏమో సాధించేద్దాం అనేసి పోయాడు. కానీ ఆ శైలేంద్ర ఏం చేశాడు చెప్పండి? ఏం చేయలేకపోయాడు. గోల్కొండ అంటాడు, క్రికెట్ అంటాడు, 117 రన్స్ అంటాడు. అసలు మినిస్టర్ అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గరికి పోయేసి పర్యావరణ మినిస్టర్ అంటాడు, లేకపోతే స్పోర్ట్స్ మినిస్టర్ అంటారు. ఎలా బ్రో శైలేంద్ర బ్రో నువ్వు ఇలా అయితే? నీకోసం నేను స్పెషల్గా ఒక వీడియో చేస్తాను బ్రో ఈరోజు మధ్యాహ్నం. ఖచ్చితంగా ఆ వీడియోని మీరు ఖచ్చితంగా చూడాలి. మీరు కూడా చూడాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వసుధర ఈరోజు వింటేజ్ లుక్లో ఉంది కదా, పాత లుక్లోకి వచ్చింది వసుధర. పంజాబ్ డ్రెస్ వేసుకొని పాత లుక్లోకి వచ్చింది. అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది కదా వసుధర గారిని. మళ్ళీ అలా చూడడం, చాలా రోజుల తర్వాత అలా చూడడం ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసేయండి. అలాగే ఈరోజు సీరియల్ మన షాక్ ఇచ్చింది కదా, నేను రుషి సార్ మీరే అనేసి నేను నిరూపించేంత వరకు మీ ఇంట్లోనే ఉంటా అని చెప్పేసి అందరికీ దిమ్మ తిరిగేలాగా షాక్ ఇచ్చింది కదా. అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. వసుధర గారు మీరు ఏమాత్రం తగ్గద్దండి, మన రుషి సారే రంగా అనేసి మనం కన్ఫర్మ్ చేద్దాం. ఖచ్చితంగా ఒకవేళ రుషి సార్ ఎక్కడ ఉన్నారో కూడా మన రంగా దగ్గర నుంచి రంగా గారిని హెల్ప్ తీసుకొని మనము పోయి వెతకదాం రుషి సార్ని. ఎలాగైనా రుషి సార్ని కాపాడుకుందాం. ఖచ్చితంగా రుషి సార్ రావాలనేసి ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని చూసి ఇంత చెప్పు చూసారని నచ్చిందని అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.